అందరికీ నమస్కారం. ఆలయంలో కొట్టుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరిస్థితి ఉద్రిక్తం. అసలు ఏం జరిగింది, అక్కడ ఎలా ఉంది పరిస్థితి అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. వరంగల్ భద్రకాళి ఆలయంలో వేదికగా శుక్రవారం జరిగిన వివాదం మరోసారి రాజుకుంది. అయితే రాజకీయ సవాళ్లు, ఆరోపణల కోసం అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పవిత్రమైన భద్రకాళి దేవాలయాన్ని కూడా వాడుకోవడం పైన బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. తడిబట్టలతో వచ్చి ఆలయ పవిత్రను దెబ్బతీశారంటూ బీజేపీ నేతలు పోలీసులతోని వాగ్వాదాన్ని దిగారు. రాజకీయ డ్రామాలకు దేవాలయాన్ని వేదికగా చేయవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఆలయాన్ని రాజకీయాలతోని అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆలయ పరిసరాలను శుద్ధి చేయాలంటూ నిరసనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసుకోవడానికి పోలీసులు అయితే పలువురిని బీజేపీ నేతలను కూడా బలవంతంగా అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు వాళ్ళని. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ భూముల వ్యవహారం ప్రధాన రాజకీయ అస్త్రంగా మారుతుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్లోని భారీగా పోలీసుల బలగాలను అయితే మోహరించారు. కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఇద్దరూ కూడాను ఇలా ఒకరిపైన ఒకరు నిందించుకుంటూ ఉండడంతో బీజేపీ నేతలు అయితే ఏమంటున్నారంటే ఇలా ఆలయ ప్రాంగణంలో కొట్టుకోవడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ వాళ్ళైతే వాగ్వాదానికి అయితే దిగుతున్నారు. దీంతో అక్కడ ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దాంతో పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.